నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి ఈ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ నిష్పక్షపాతంగా ఎవరికి ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా నడిచే ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటూ, ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. మండిన కడప, అత్యధికంగా 45.5 డిగ్రీలు మండే ఎండలు, మేఘవృత్తమైన ఆకాశం, నేడు రేపు ఇబన్న వాతావరణం, విపక్ష విజయం, 2.3 మెజార్టీ లేక వీగిన మహిళా బిల్లు, డీలిమినేషన్ బిల్లు ఎనిక్కి. ఓటింగ్లో పాల్గొన్న 528 మంది సభ్యులు, అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 సీట్లు. 12 ఏళ్ల మోడీ పాలనలో రాజ్యాంగ సవరణ బిల్లును సభ తిరస్కరించడం ఇదే మొదటిసారి. ఓటింగ్ షెడ్యూల్ సమయానికి కూడా బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంపు అంశాన్ని చేర్చని ప్రభుత్వం. ఆమోదిస్తామని ప్రతిపక్షాలు హామీ ఇస్తేనే బిల్లులో పెడతామని చివరి గంటలో చెప్పిన అమిత్ షా, మహిళను ప్రధాని చేస్తానని లిఖితపూర్వక హామీ ఇచ్చినా బీజేపీని నమ్మే ప్రసక్తి లేదన్న ఎస్పీ అధినేత అఖిలేష్. విపక్షాలు ఒప్పుకోపోవడంతో ఒరిజినల్ బిల్లుతో ఓటింగ్. మహిళా రిజర్వేషన్ల బిల్లును అనుకూలంగా ఓటేయండి. దేశ నారీ శక్తి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించకండి. మీ ఇంట్లోని అమ్మ, సోదరి, కూతురు, భార్యను దృష్టిలో ఉంచుకొని మీ అంతరాత్మ చెప్పేది ఓటేయండి. లోక్సభ సభ్యులకు మోడీ విజ్ఞప్తి. మహిళా బిల్లును ఓడించి సంబరాల. విపక్షాల ఆలోచన దేశానికి మేలు చేయదు. ఆ 4 పార్టీలే మహిళా బిల్లును అడ్డుకున్నాయి. వచ్చే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు శిక్ష తప్పదు. బిల్లు ఓటంపై హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం. మాట్లాడడం నేర్చుకోవాలని రాహుల్కు సూచన. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు. రాహుల్ను మహిళలు క్షమించరన్న ఎన్డీఏ ఎంపీలు. మహిళా డీలిమినేషన్ బిల్లు వచ్చే వర్షాకాల సమావేశంలో పెట్టే ప్రయత్నం. రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం. దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వ కుతంత్రమే ఈ బిల్లు. మహిళల పేరుతో ఎన్నికల వ్యవస్థను కూల్చే కుట్ర. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళల కోటా బిల్లుకు సంబంధం లేదు. వచ్చే 15 ఏళ్ల దాకా కులగణన ప్రాధాన్యతానికి సంబంధం లేకుండా చేయాలని సర్కారు యోచన. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించం. దేశంలో ఓబీసీలకు ప్రాతినిధ్యం, అధికారం కల్పించేందుకు సర్కారు వెనుకాడుతుంది. రాహుల్. ప్రజాస్వామ్యాన్ని కూల్చే ప్రయత్నం. ఖార్గే ధ్వజం. మోడీ ముసుగు వీడింది. ప్రియాంక గాంధీ. కోట్లాది మంది మహిళలకు ద్రోహం. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాం. బిల్లును ఓడించడంలో దేశానికి గొప్ప అవకాశం. ఇంకపై జనాభా ప్రాతిపదికనే సీట్లు పంపిణీ. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం. బిల్లులపై సీఎం చంద్రబాబు మండిపాటు. విపక్షాలు ఏమి సాధించాయో ప్రశ్నించుకోవాలి. వైఎస్ జగన్. ఢిల్లీని ఓడించాం. డీలిమినేషన్ బిల్లు ఈగిపోవడం హర్షణీయం. లోక్సభ స్పీకర్ తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. తమిళనాడు సీఎం స్టాలిన్. ఆ భూములు ప్రీ ఓల్డ్ 1.36 లక్షల ఎకరాల సర్వీసు ఇనాం భూములకు నిషేధం, విముక్తి. క్రయ విక్రయాలకు అనుమతి. వాటికి రిజర్వేషన్లు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రాష్ట్రంలో అమల్లోకి సీఎం హామీ. రికార్డులు తాజాపరచాలని కలెక్టర్లకు ఆదేశం. మెమో జారీ చేసిన రెవెన్యూ స్పెషల్ సిఎస్. మాట నిలబెట్టుకున్న మంత్రి ఆనగాని. ఎస్ఈసిగా అనిల్ చంద్ర పుటేనట ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ లేదు. గత మేలో 4వ స్థానం. తాజాగా జపాన్, బ్రిటన్ ఎనుక 6వ స్థానం. రూపాయి పతనమే కారణం. ఇరాన్ యుద్ధంతో ఈ పరిస్థితి. 2027కు మళ్ళీ 4వ స్థానానికి. హాజ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి. తెరుచుకున్న
నౌకల రవాణాకు పూర్తిగా తెరుచుకున్నట్లు ఇరాన్ ప్రకటన. ప్రపంచానికి ఇరాన్ శుభవార్త చెప్పింది. జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండడం వంటి ఇజ్రాయెల్ మధ్య కూడా గురువారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. జూన్ కల్లా 100% చెత్త క్లియర్, పార్కులుగా డంపింగ్ యార్డులు, స్వచ్ఛాంధ్ర సాకారానికి కార్యాచరణ, స్వర్ణాంధ్ర సమస్యలో సీఎం స్పష్టీకరణ. సజ్జల భార్గవ్ తీరు అనాగరికం, సోషల్ పోస్టులు వివరించడంలో నిందితులు అనైతికంగా సంస్కారహీనుగా ప్రవర్తించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కుటుంబ సభ్యులు ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టులు. చట్టం ప్రకారం వారిపై కఠినంగా వ్యవహరించాలి. అప్డేట్ తీసుకొని ఎల్ఓసి రద్దు చేయండి హైకోర్టు. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్కు ఆదేశం. కాల్పుల విరమణ ఉన్నంతకాలం తెరిచి ఉంటుంది. వెంటనే స్పందించిన ట్రంప్, ఇరాన్కు ధన్యవాదాలు. జలసంధి శాశ్వతంగా తెరిచి ఉండాలి. బ్రిటన్, ఫ్రాన్స్ భారీగా తగ్గిన ముడి చమురు ధరలు, భారత్కు ఊరట. 24న యూరోప్ పర్యటనకు జగన్ దంపతులు, షరతులతో సిబిఐ కోర్టు అనుమతి. పూడి శ్రీహరికి హైకోర్టు షాక్, కుప్పం కోర్టు రిమాండ్ నిరాకరణ ఉత్తర్వులు సస్పెండ్. మరో నిందితుడికి గిరీష్ కుమార్ రెడ్డికి వర్తింపు, ఇద్దరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా ఆమెకు మళ్ళీ నిరాశే, లోక్సభలో ఈగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుకట్ట. 22 గంటల చర్చ అనంతరం ఓటింగ్. 3/2 మెజార్టీ లేకపోవడంతో ఈగినట్లు ప్రకటించిన స్పీకర్. తొలిసారి పార్లమెంటులో ఓడిన మోడీ సర్కార్ బిల్లు. డీలిమినేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా ఎన్నిక తీసుకున్న కేంద్రం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ. విపక్షాల తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయం. బిల్లును ఓడించి సంబరాల అమిత్ షా. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు రాహుల్ గాంధీ. మహిళా సాధికారతకు కాంగ్రెస్ అడ్డంకి, గుణపాఠం తప్పదు కిషన్ రెడ్డి. విపక్షాలు ఒకటై విపత్తును తప్పించాయి. పొంగిలేటి, పొన్నం, సీతక్క, మహేష్ కుమార్ గౌడ్. జాతీయ విపత్తును నివారించిన రోజు, భారతదేశ చరిత్రలో మరుపురాని దినం. రాజ్యాంగ సవరణ బిల్లు ఈగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో ప్రతిపక్ష నాయకులంతా ఏకమై జాతీయ విపత్తును నివారించి ఈరోజు శుక్రవారం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని దినమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణాదికి నష్టమని గొంగెత్తి బీజేపీ నాటకాన్ని దేశ ప్రజలు చూశారు. మహిళా బిల్లును డీలిమినేషన్తో ముడిపెట్టడంతోనూ ఈగింది కేటీఆర్. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఈగిపోవడంతో శుక్రవారం రాత్రి పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన చేస్తున్న ఎన్డీఏ పక్ష మహిళా ఎంపీలు. తెరుచుకున్న జలసంధి, వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించవచ్చున్న ఇరాన్. స్వాగతించిన ట్రంప్, ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. పాక్ వేదికగా వచ్చే వారమే మళ్లీ విడత చర్చలు. రాకపోకల పునరుద్ధరణతో 11% తగ్గిన చమురు ధరలు. 10 యుద్ధాలు ఆపేశా ట్రంప్. రెండో విడత చర్చలకు పాక్ సమాయత్తం. ఇంకెప్పుడు మూసేయనంది ట్రంప్. ద్వంద్వ పౌరసత్వ విధానం, రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం. మేలో మరో పోరు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్మానాలు, ఓటర్ల జాబితా చేయాలని మే చేయం. రాష్ట్రంలో జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలకు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక పరిస్థితిని కుల విపత్తుతో పోల్చలేం.
ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో సమానంగా అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వలేం. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. నేలమ్మ నోరు తెరిచింది, కృష్ణమ్మ జాడేదని అడిగింది. చుట్టూ పచ్చదన, మధ్యలో నేల. చిత్రకారుడు గీసిన బొమ్మ కాదిది. గత వర్షాకాలంలో భారీ వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవర్తించింది. ప్రస్తుతం సుక్కనూరు లేక ఇలా మట్టితో కనిపిస్తుంది. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. ప్రతిపక్షాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం. లోక్సభలో 3 బిల్లులపై చర్చకు సమాధానం. పునర్విభజనతో ఓటర్ల హేతుబద్ధీకరణ జరుగుతుందని వెల్లడి. లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 540. ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు 528. బిల్లు ఆమోదన కావలసిన ఓట్లు 352. అనుకూలంగా పడిన ఓట్లు 298. వ్యతిరేకంగా పడిన ఓట్లు 230. నారీ సారీ లోక్సభలో వీగిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు. 352 ఓట్లు కావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసిన 230 మంది విపక్ష సభ్యులు. 3/2 మెజార్టీ సాధనలో మోడీ సర్కారు విఫలం. సవరణ పాటు మిగతా 2 బిల్లులకు ఉపసంహరణ. మోడీ హయాంలోని ఈ బిల్లు ఈగిపోవడం ఇదే తొలిసారి. మహిళా చట్టం అమలు కృషి చేస్తూనే ఉంటాం కేంద్రం. బీజేపీ ఎలిమినేషన్ కుట్రలు ఓడించామన్న విపక్షాలు. వాటి తీరు నిరసిస్తూ బీజేపీ మహిళలు ఎంపీలు ధర్నా. దక్షిణాది ప్రాంతానికి కోత దేశద్రోహమే. ఎలిమినేషన్ ఈ దేశ ఎన్నికల ముఖ్య చిత్రాన్ని మార్చే కుట్ర. అధికారం కోసమే రాష్ట్రాల హక్కులు కాలరాచే యోచన రాహుల్. నేడు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోడీ సారథ్యంలో ఉదయం 11:30 గంటలకు సమావేశం. బిల్లును అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్టు. ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు, అటు దక్షిణాదికి న్యాయం జరగలేదు. దీనిపై ఆ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. 50% సీట్లు పెంచే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. 2011 జనాభా లెక్కలతో నష్టం. 2026 జనాభా లెక్కలను అమలైతే మరింత నష్టం. బిల్లును అడ్డుకోవడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం. డబ్బులు లేవు, ఏ పంట కొనలేం. విజయవాడలో మంత్రి అచ్చం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న మొక్కజొన్న రైతులకు తేల్చి చెప్పిన మంత్రి అచ్చం నాయుడు. సజ్జల భార్గవరెడ్డిపై ఎల్ఓసి రద్దు చేయండి. ఇమిగ్రేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశం. విదేశాలకు ప్రయాణించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భావం. సుదీర్ఘ అనిశ్చిత దర్యాప్తు పేరుతో హక్కులు హరించలేం. భార్గవరెడ్డికి సెక్షన్ 35(3) నోటీసులు ఇవ్వాలని 2025లోనే కోర్టు ఆదేశించింది. ప్రాంతీయ అసమానతలకు తావు ఇవ్వద్దు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్షనేత మిథున్ రెడ్డి సూచన. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు. నోటిఫికేషన్ జారీ చేసిన బిడ్ల దాఖలకు జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన. పనులు ఎవరికి దక్కుతాయన్నది ఇప్పటికే నిర్ణయమైపోయిందంటున్న నిపుణులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్రను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అధ్యాపకుల బదిలీలపై కాలయాపన. గత ఏడాది అన్ని శాఖల్లో జరిగిన వీరికి మొండి చెయ్యి. బాబు సర్కారు దురాగతం. నంద్యాల జిల్లాలో 261 ఎకరాల కార్పొరేట్ కంపెనీకి దారాదత్తం. 547 కుటుంబాలు కడుపు కొట్టి కార్పొరేట్కు మేలు. ఇన్ పవర్ ప్రాజెక్టుకు పేదల భూములు. మెడికల్ ప్రాక్టీషనర్స్ నమోదు నిబంధనలు సవరణ. తీర్థయాత్ర విషాదాంతము. ప్రైవేటు బస్సును కారు ఢీకొనడంతో చెలరేగిన మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన 6 సజీవ దహనమయ్యారు. ఇది కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది. ఇంకా చూసుకుంటా పోతే నమస్తే తెలంగాణ.
నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఎన్డీఏ పాశకకు పార్లమెంటు చెక్, లోకసభలో అరుదైన సందర్భం, ఈగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, బీజేపీ ఊహించిన షాక్, మెజార్టీ కంటే 54 ఓట్లు తక్కువగా పోల్, మహిళా బిల్లు ముసుగులో చేసిన లిమిటేషన్ యత్నం ఫెయిల్, ప్రధాన బిల్లు ఈగిపోవడంతో మిగతా రెండింటిని వెనక్కి తీసుకున్న కేంద్రం, మోడీ ప్రభుత్వంలో ఈగిన తొలి బిల్లు ఇదే, కనీస కసరత్తు లేకుండా లోక్సభలో భంగపాటు, డామిట్ కథ అడ్డం తిరిగింది, ఎదురు తన్నిన బీజేపీ ఎన్నికల లబ్ధి వ్యూహం, మహిళల కోసమంటూ ఆడిన నాటకం ఫెయిల్, గంట టైం ఇచ్చే మార్చేస్తాం, కనీస కసరత్తు లేకుండానే బిల్లులు తెచ్చిన కేంద్రం, హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల్లో సుస్పష్టం, ఆమెకి మళ్లీ పరాభవం, రాజకీయ కుట్రల్లో మళ్లీ వీగిన మహిళా బిల్లు, ఆర్టీసీ సమ్మెకు పెరుగుతున్న మద్దతు, ఆర్టీసీ కార్మిక సమైక్య మద్దతు, వివిధ రూపాల్లో నిరసనలకు పిలుపు, సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని జేఏసీ, సర్కారుపై ఉద్యోగుల జంగ్, రాష్ట్ర వ్యాప్తంగా ఓరెత్తిన నిరసనలు, నల్ల బ్యాడ్జీలతో కార్యాలయాల ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల ఆందోళన, సచివాలయం ఎదుట భారీ ప్రదర్శన, తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణ ఫైర్, బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మల దహనం, బీజేపీ ఆఫీసు ముట్టడి, తేజస్వి ఇదాస వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో పోలీసులు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు, ఎంపీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 నాలుకల ధోరణి, నీటి తెల్లారే వెబ్సైట్ పరీక్ష, విద్యార్థులకు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం, కాళేశ్వరం పునరుద్ధరణకు కమిటీ, నేడు మేడిగడ్డకు గులాబీ దండు, అసలు డేటా ఏది, రాజకీయ ఎన్నికబాటులో ఎవరెంత, వీళ్ళ గుణాంకాలు ప్రకటించిన సర్కారు, కేవలం విద్య, ఉద్యోగం, సామాజిక ఉపాధి ఆదాయపు తెచ్చే లెక్కలే బహిర్గతం. ఇదేనండి నమస్తే తెలంగాణ. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు మనం చూసాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.